వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. ఈ మధ్య కాలంలో డివోర్స్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి కదా, ఎక్కువగా ఎలాంటి రీజన్స్ చూస్తూ ఉన్నారు డివోర్స్ తీసుకోవడానికి మీరు? కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు మన డైవర్స్ కూడా అట్లా అనేక రకమైన కారణాలు ఉన్నాయి. మ్మ్. మనం ఖచ్చితంగా ఒక డైవర్స్ తీసుకోవడానికి ఈ కారణాలు అంటే చెప్పలేం మనం. అట్లా మనం ఒక డైవర్స్కి గల కారణాలు చెప్పుకుంటూ పోతే ప్రధానంగా వచ్చేది ఏంటంటే టెక్నాలజీ. టెక్నాలజీ అనేది మొత్తం మనిషి జీవితాన్ని మొత్తం నాశనం చేసేసింది టెక్నాలజీ. మ్మ్. టెక్నాలజీతో డివోర్స్ తీసుకుంటున్నారా? టెక్నాలజీ వల్లనే డైవర్స్ తీసుకుంటున్నారు, టెక్నాలజీతో కాదు. అదే. టెక్నాలజీ పెరగటం వల్ల డైవర్స్ తీసుకుంటున్నారు. మ్మ్. ఇది చాలా మంది గమనించకపోవచ్చు కానీ మీకు మీకు అందరికి అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు పూర్వకాలంలో భార్యాభర్తలు ఇద్దరికి గొడవైంది అనుకుందాం. గొడవైనప్పుడు వాళ్ళు ఏం చేస్తుండే, మాట్లాడుకోకపోతుండే. మ్మ్. ఒకటే ఇంటి కింద ఉంటుండే, మాట్లాడుకోకపోతుండే. కానీ తినాలి కదా, తినాలంటే వండుకోవాలి కదా, మ్మ్. వండుకోవాలంటే బయట నుంచి సామాన్లు తేవాలి కదా. వీళ్ళిద్దరూ మాట్లాడుకోకున్నా కూడా భర్త బయట నుంచి అన్ని వండటానికి గల కూరగాయలు సామాన్లను తెచ్చి ఇంట్లో పడేస్తే కనీసం భార్య వండి పెట్టి ఆ టేబుల్ మీద పడేస్తుండే. మ్మ్. సో వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ అయ్యి గొడవలు పెట్టుకొని మాట్లాడకున్నా కూడా ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడుతుండే. మ్మ్. అప్పుడు హోటల్స్ తక్కువ ఉంటుండే, టెక్నాలజీ తక్కువ ఉంటాయి కాబట్టి ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడటంతో అవును. ఏదో ఒక రోజు వాళ్ళు రియలైజ్ అవుతుండే, ఓ 4 రోజులకో 3 రోజులకో ఈ వండి పెట్టే క్రమంలో ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్, సైలెంట్ కమ్యూనికేషన్ జరిగి ఎవరో ఒకరు రియలైజ్ అవుతుండే. మ్మ్. రియలైజ్ అయిపోయి మెల్లగా మళ్ళీ మాట కలుపుకొని మళ్ళీ కలిసిపోతుండే. మ్మ్. ఇప్పుడు భార్యాభర్తలకు గొడవ అయింది అనుకో, ఏం చేస్తున్నారు? స్విగ్గీ, స్విగ్గీ జొమాటో. ఇంకా కూరగాయలు తెచ్చే పని, కమ్యూనికేషన్ చేసుకునే పని, అవును. సైకిల్ చేసుకునే పని ఏం లేవు కదా. గొడవ అయింది, నీది నువ్వు పెట్టుకొని తిను, నాది నేను పెట్టుకొని తింటా, అంతే. తెల్లవారు తిండేనా ఇంకా. అప్పుడు ఒక ఇప్పుడు ఆప్షన్ అనేది లేదు, అవసరం ఒకరి అవసరం అదే ఒకరికి. అంటున్నా, ఆ. పెళ్ళి అంటేనే ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడటము, ఆ. ఒకరి కోసం ఒకరు బతకడం, అదే కదా పెళ్ళి. మ్మ్. ఇప్పుడు ఎప్పుడైతే నీకు టెక్నాలజీ పెరిగిందో పెళ్ళిలో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. అట్లనే ఇంతకుముందు ఏదన్నా అర్ధరాత్రి పూట భార్యకో భర్తకో గొడవ అయింది. సపోజ్ భర్త తాగొచ్చి గొడవ పెట్టిండు, లేకపోతే పెళ్ళమే ఏదో అన్నది, ఇద్దరి మధ్యలో ఏదో గొడవ అయింది రాత్రి పూట. తర్వాత పెళ్ళమో మొగుడో ఈ అమ్మ వెళ్ళిపోదాం తీ, బయటికి వెళ్ళిపోదాం తీ అనుకుంటాడు. కానీ అప్పుడు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేదు. మ్మ్. అర్ధరాత్రి పూట ఏడికి పోతానులే, పొద్దున్న లేచిపోదామని వీళ్ళు పడుకుంటుండే. అవును. రాత్రి గొడవ అయినప్పుడు వీళ్ళు పడుకుంటే పొద్దుగాల లేచారకు ఆ ఆవేశం కానీ ఆ కోపం కానీ ఒక 70-80% తగ్గుతుంది. తగ్గిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది మనకంటే, చూద్దాంలే మనం తగ్గుతుంది కదా, ఆలోచనలు పడి నేనేమైనా తప్పు చేసిండేమో, ఇట్లా అనాల్సింది కాకుండానేమో, ఆ, ఆయన అట్లా అనాల్సింది కాకుండానేమో, ఇట్లా అంటుంటే అయిపోతుండే కదా అని కొద్దిగా రీథింకింగ్ కానీ చేసుకోవడానికి టైం దొరుకుతుండే. మ్మ్. సో రాత్రి గొడవ అయినప్పుడు ఎప్పుడైతే పొద్దుగాల ఫస్ట్ బస్కి వెళ్ళిపోతా అన్న అమ్మాయి లేచిన తర్వాత కొద్దిగా ఆవేశం తగ్గి 10 గంటలకు పోదాంలే అనుకుంటుండే, 10 నుంచి 12 అవుతుండే, తర్వాత కలిసిపోతుండే. మ్మ్. ఇప్పుడు మనకు అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకు గొడవ అయింది అనుకుందాం ఏదైనా కారణం వల్ల. ఊబర్, ఈ ర్యాపిడో. ప్రపంచంలో ఇంటికి వెళ్ళాలని వాళ్ళు ఇట్లా కొడితే వాళ్ళు బుక్ చేసిన నిమిషాలు వచ్చి ఎక్కిపోతారని అడిగి ఉన్నాడు. అవును. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. టెక్నాలజీ అనేది ఫస్ట్ మనిషి జీవితాన్ని నాశనం చేసింది, మ్మ్. మనిషి జీవిత విధానాన్ని మార్చేసింది, మనిషి జీవితాన్ని నాశనం చేసింది. ఈ టెక్నాలజీ నుంచే అత్యధికంగా మనకు డివోర్స్. డైవర్స్ అనేటివి ఎక్కువ జరుగుతున్నాయి. ప్రధానమైన కారణం టెక్నాలజీ. మ్మ్. ఇంతకుముందు పూర్వకాలంలో ఎవరన్నా బాయ్ ఫ్రెండ్నో గర్ల్ ఫ్రెండ్నో మెయింటైన్ చేసినప్పుడు ఒకవేళ దొరికితే ఓకే అలా నుండి పీకి వేరేటోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తుండే. మ్మ్. అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి ఏం జరుగుతుండే, ఓకే ఈమె పోయి అత్తగారింట్లో ఉంటుండే, 4 రోజులు ఏడ్చుకుంటూ కూర్చుంటుండే. మ్మ్. వాళ్ళు కూడా ఏమనుకుంటుండే, అరే ఆడపిల్ల కొత్త ఇంటికి వచ్చింది కదా, తల్లిదండ్రులను వదిలిపెట్టి బతకలేకపోతుందని వాళ్ళు కాంప్రమైజ్ అవుతుండే. మ్మ్. కాలక్రమేణా అక్కడ గడిపి 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 ఆ అమ్మాయి ఆ కుటుంబానికి అలవాటు పడిపోయి భర్తతో సంసారం చేసి పిల్లల్ని కంటుండే. మ్మ్. ఇప్పుడున్న జమానాలో పెళ్లి చేసిన తర్వాత కూడా వీళ్ళు ఫోటోలు ఎక్స్చేంజ్ చేసుకోవడము, లేకపోతే ఫోన్లు మాట్లాడడము, పాత దిగిన ఫోటోలు ఫోన్లో పెట్టుకోవడము, మ్మ్. ఈమెయిల్స్ పంపించుకున్నాయి, లేకపోతే టూర్లకు పోయిన ఫోటోలు, టూర్లకు పోయిన ఎవిడెన్స్లు ఇవన్నీ పెట్టుకొని తిరుగుతున్నారు. మ్మ్. ఏదో ఒక సందర్భంలో ఒక ఇంటి కింద నివసించే క్రమంలో భర్త కానీ భార్య కానీ ఏదో ఒక యాక్సెస్ చేస్తారు, ఫోన్ కానీ ఈమెయిల్స్ కానీ ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ ఏదో ఒకటి యాక్సెస్ చేస్తారు. ఆ యాక్సెస్ చేసే క్రమంలో ఏమవుతుంది, ఏదో ఒక ఎవిడెన్స్ బయటపడుతుంది. మ్మ్. కథం ఇక మళ్ళీ మొదటికి వస్తుంది. ఓ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి పెళ్లి చేసుకునే కంటే ముందు
ఇంకొకరిని ఇంకోళ్ళు లవ్ చేసినావు అనే దాంతో మళ్ళీ గొడవలు స్టార్ట్. మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటోలు స్టోర్ చేసుకోవడము, వీడియోలు స్టోర్ చేసుకోవడము, లేకపోతే ఈమెయిల్ స్టోర్ చేసుకోవడము, ఎవిడెన్స్ స్టోర్ చేసుకోవడం వల్లనే కదా మళ్ళీ వీళ్ళ జీవితంలో తయారయ్యే విషయాలు. సో టెక్నాలజీ అనేది మనిషిని కానీ కుటుంబాలని కానీ మనకు నాశనం చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకు విత్ ఇన్ ద మినిట్స్లో పాస్ అయిపోతుంది. ఆ పాస్ అయ్యే ఇన్ఫర్మేషన్లో జెన్యునిటీ ఎంత అనేది ఎవరు ఆలోచిస్తలేరు. ఇప్పుడు భార్యకు భర్తకు ఏదో థాట్స్ వచ్చినాయి, డిఫరెంట్ ఆలోచనలు వచ్చినాయి, గొడవ అయింది అనుకో, ఇంతకుముందు తల్లిదండ్రులకు చెప్పుకోవాలంటే టైం పడుతుండే. లెటర్ రాయటమో లేకపోతే ఫ్యాక్స్ పంపటమో ఏదో ఒక టైం పడుతుండే. ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ గొడవైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరేలోపు 1 వీక్ చేరేలోపు ఇక్కడ సర్దుకపోతుండే. ఇప్పుడు ఏదైనా చిన్న సంఘటన జరగక ముందే ఇమ్మీడియట్లీ అంటే బ్రెయిన్ ఫంక్షన్ లేదు, ఇమ్మీడియట్లీ కాల్ చేసి అవతలకి చెప్పడం, ఇది జరిగింది మీకు తెలుసా అనగానే అవతల కూడా ఏం ఆలోచించుకో, నువ్వు వచ్చేసానో, వాడిని పొడి చేసానో, చంపేసానో, ఇవే కదా ఇవన్నీ జనరల్గా రెగ్యులర్గా డైవర్స్లో జరిగే ప్రాసెస్ అంతా ఇదే. సో ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే డైవర్స్లో సింహభాగం అత్యధిక డైవర్స్ ఓన్లీ టెక్నాలజీ పెరగటం ద్వారానే అవుతున్నది. ఇంకా డే బై డే టెక్నాలజీ పెరుగుతూనే పోతుంది. అప్పుడు పెళ్లి వ్యవస్థ పెళ్లి ఏమైపోతుంది? వ్యవస్థ ఎందుకు ఇంకా నాకు తెలిసి ఇంకొక 10 years పోతే అసలు మనిషే మారిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి నాకు తెలిసి ఇంకా నేను ఖచ్చితంగా చెప్తా కదా, ఈ టెక్నాలజీలో పెరుగుకుంటా ఏందనుకో ఇంకో 100 సంవత్సరాలకు మనిషి భూమి మీద ఉండకపోవచ్చు. టెక్నాలజీ ఏమైంది అంటే ఏంటంటే అత్యంత ఒక సామాన్య చేతికి వచ్చేసింది. ఎక్కడో ఒక విలేజ్లో కూర్చొని ఒక వ్యక్తి ఏఐ ద్వారా ఒక ఫోటో తీయగలుగుతున్నాడు, ఒక బొమ్మ గీయగలుగుతున్నాడు, తనకు నచ్చిన వ్యక్తితో ఒక స్టోరీ అలగలుగుతున్నాడు. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే ఒక 2 నిమిషాలు ఏఐ ద్వారా ఒక సినిమా తీయగలుగుతున్నాడు. తనలో ఉన్న బ్యాడ్ ఆలోచనలు మొత్తం ఆ టెక్నాలజీ మీద పెడుతున్నాడు. ఇంతమంది ఇప్పుడు ఒక 140 కోట్ల మంది ఉన్న దేశంలో టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కళ్ళ చేతికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ఇంటెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళు ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని బయట పెట్టేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడండి, 90% నెగిటివిటీ అని ఉంటుంది, లేదా బూత్ అని ఉంటుంది. 90% నేను రాసి బాండ్ పేపర్ రాసి అంతగా పెట్టేస్తాను. ఒక విధంగా టాలెంట్ కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు సోషల్ మీడియా. అది ఎంత పర్సెంట్? ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇప్పుడు నేను రెగ్యులర్ సోషల్ మీడియాలో ఉంటా. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా పని మీదనో ఏదన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది సమాజంలో అని. ఇప్పుడు ఇంతకుముందు సమాజంలో ఏం జరుగుతుంది అనేది మనం ఒక పేపర్ చదవడం ద్వారానో లేకపోతే ఒక టీవీ చూడటం ద్వారానో, మనం ఒక టీవీ ఎక్కడుంటే ఆడికి పోయి ఆడికి కూర్చొని టీవీ చూడటం ద్వారానో మనం సమాజంలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటుండే. ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది అనేది మన చేతికి వచ్చేసింది, మన చేతిలో తెలుసుకుంటున్నాం. నేను సోషల్ మీడియాని మనం పరిశీలించే క్రమంలో 90% వల్గారిటీ, నెగిటివిటీ ఉంది, బూతులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు రూపొందిస్తున్నారు? మనిషే. మనిషిలో ఒక రీల్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి సోషల్ మీడియాలో ఒకటి క్రియేట్ అయింది అంటే దాని ప్రతిబింబమే అతని మైండ్. ఇతని మైండ్లో ఏమైతుంటుందో అదే క్రియేట్ చేస్తున్నాడు. మరి సోషల్ మీడియాలో నీకు 90% నేను ఛాలెంజ్ కాస్తా, 90% ఆఫ్ ద ఏఏ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మాట్లాడే పాడ్కాస్ట్ కావచ్చు, ఎంత బూత్ ఉంది అనేది. ఒక తిట్లు అనేటివి చిన్నప్పుడు మనం ఏదైనా ఒక తిట్టాలంటే ఎక్కడో దగ్గర వింటుండే మనం. ఇవాళ నువ్వు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎన్ని బూతులు ఉన్నాయి తెలుసా? వావి వరుసలు లేవు, బూతులు, వల్గారిటీ, ఓకే, కట్ చేస్తే ఇంకా మోసాలు, నెగిటివిటీ మైండ్లో. ఇదంతా ఎవరి మీద పడుతుంది? మనపైన ఇంపాక్ట్. పాజిటివ్నెస్సే లేదు, స్నేహాలు లేవు. ఒకప్పుడు ఫ్రెండ్స్ అంటే మంచిగా కూర్చోవడం, మాట్లాడుకోవడం, చుట్టాలంటే కలవటం, తినటం, పిక్నిక్ వెళ్ళటం. ఇప్పుడు ఏం చేసినా కృత్రిమంగా అవసరం కోసం చేస్తున్నారు అంతే. కలుస్తారు, కూర్చుంటారు, కానీ ఎవరి ఫోన్లలో ఉంటారు. ఏదో ఏం సంగతి, బాగున్నావా, రేపు డ్రెస్ బాగుంది, అట్లా కోర్స్ చేస్తున్నావా అంటారు తప్ప నీకు కష్టం వచ్చినప్పుడు నిలబడతా అనే ధైర్యాన్ని ఇచ్చే శక్తి ఎవరికి లేదు ఈ దేశంలో. పక్కన మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసేది నాకు కష్టం ఏదైనా వచ్చి ఈ పని చేసి పెడతావు అంటే అమ్మో ఇదమ్మో నాకెందుకు రిస్క్ అని చెప్పి పెట్టేస్తారు. అర్థమైందా? సో ఇప్పుడున్న స్నేహాలు కానీ ఇప్పుడున్న రిలేషన్స్ కానీ దేంట్లో కూడా
జెన్యునిటీ లేదు. ఉమ్, మనిషి అనేది అవసరం కోసం బతకడమే నేర్చుకున్నాడు. అవసరం అంటే ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం తినాలా, ఒక టైం వచ్చింది పని చేయాలి, మిషన్ లెక్క మారుతున్నాడు అన్నట్టు. ఉమ్. రైట్ అది రైట్. ఇప్పుడు ఎంతమంది భార్యాభర్తలు ప్రశాంతంగా కూర్చొని రోజుకు ఒక 2 గంటలు మాట్లాడుకోగలుగుతున్నారు? వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది భార్యాభర్తలు ప్రశాంతంగా కూర్చొని, అరే ఇది మన జీవితం కదా, మనం పెళ్లి చేసుకున్నాం కదా, మనం కలిసి ఉండాలి కదా అని ప్రశాంతంగా ఎంతమంది మాట్లాడుకోగలుగుతున్నారు ఈ దేశంలో? పెళ్ళి అనేది అవసరమైపోయింది. అంటే ఏదో పెళ్ళి ఏది వచ్చింది చేసుకోవాలా అంతే. ఏదో ముచ్చబెట్టుకుని అయితే ఏదో భర్తనా భార్యనా అంతే, రైట్ అయింది. అయితే పెళ్ళిళ్ళల్లో చేసుకున్న తర్వాత భర్త కానీ భార్య కానీ వాళ్ళ హక్కుల గురించే మాట్లాడుతున్నారు, కానీ బాధ్యతల గురించి మాట్లాడతాను లేరు. కరెక్ట్. నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, నాకేమి ఇస్తున్నావు, నాకేమి ఇవ్వాలి, నా రైట్ ఇది అనే మాట్లాడుతున్నారు తప్ప, ఓహో నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, నీతో కలిసి ఉండాలి కాబట్టి నిన్ను అర్థం చేసుకొని నేను కొద్దిగా తగ్గుంటా, కొద్దిగా కోఆపరేట్ చేస్తా, ఓకే కొంతకాలం వెయిట్ చేస్తా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో? ఎంతమంది ఉన్నారు? మరి పెళ్ళి అంటే ఏంది? ఇద్దరు డిఫరెంట్ వాతావరణంలో పెరిగిన ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఒక ఇంటి కింద ఉంచడం, సామాజిక పరంగా చట్టబద్ధంగా ఒక ఇంటి కింద ఉంచడం. ఒక డిఫరెంట్ వాతావరణంలో, డిఫరెంట్ పరిస్థితులలో, డిఫరెంట్ పద్ధతులలో పెరిగిన ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి కింద ఒకప్పుడు నివసించిండ్రు అంటే ఏంటంటే అప్పుడు సామాజిక భయము, ఓకే సామాజిక భయము, పెద్దల మీద గౌరవము, ఓకే కుటుంబాన్ని కాపాడుకోవాలనే త్యాగము, జీవితం మీద ఒక అవగాహన ఉంటుండే. అదే ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ఒక ఇంటి కింద మనం కూర్చోబెట్టి బతకండ్రా అంటే, ఓకే నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలా, నేను నా కెరియర్, నా పైసలు, ఓకే నా లైఫ్, నా అమ్మ నాన్న అప్పుడు మన ఉంటుండే గౌరవం ఉంటుండే కొన్ని ఏదైనా తప్పు చేస్తే నా ఫ్యామిలీ వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతది అనేది ఉంటుండే. నా లైఫ్ ఎందుకు సాక్రిఫైస్ చేయాలని అంటున్నారు ఇప్పుడు. నేను నా కెరియర్, నా పైసలు, నా అకౌంట్, నా బట్టలు, అది మాట్లాడే విధానం మీద వచ్చింది. సో ఇది ఎంతమందికి అర్థమవుతుంది? ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక డిఫరెంట్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నా, అతని అలవాట్లు కానీ ఆమె అలవాట్లు కానీ హ్యాబిట్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి. సో ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం. ఓకే వీళ్ళ అలవాట్లు ఏముంటాయి, వీళ్ళ హ్యాబిట్స్ ఏముంటాయి, వీళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, ఇవి నాకు సెట్ అవుతాయా, సెట్ కావా, ఇలాంటి వ్యక్తితో నేను కలిసి జీవించగలుగుతున్నా అనేది అలవాటు చేసుకోవాలి. వీటి బదులు ఏం చేస్తున్నారు? లెక్కలు ఏమైనా లెక్కలు పెట్టాలి, లెక్కలు 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 ఏమైనా లెక్కలే పెట్టాలి కదా. మీకు కూడా కేసెస్ పెరిగిపోతా ఉన్నాయి. నాకు కేసెస్ పెరుగుడు సంగతి దేవుడెడుగు. ఓకే సరే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు సరే కెరియర్ స్టార్టింగ్లో కేసులు పెరిగితే బాగుండనో, కేసులు బాగా వస్తే బాగా సెటిల్ అయిపోతాం కెరియర్లో అనుకుంటుండే. ఇప్పుడున్న మైండ్ సెట్కి, ఇప్పుడున్న యూత్ని చూసినా, ఇప్పుడు పెరుగుతున్న కేసులు చూసినా నాకు భయం అవుతుంది రోజు. అందుకే నేను ఇంతగానో మాట్లాడాల్సి వస్తుంది పెళ్లి గురించి కానీ రిలేషన్షిప్స్ గురించి కానీ ఇంతగానో ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే నాకు భయం అవుతుంది రోజు. ఈ మానవ సమాజం ఎటుపోతున్నది? ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకొని ఒక ఇంటి కింద ఉండలేకపోతున్నారు కదా, ఓకే అని భయం అవుతున్నది. ఈ డింకులు సింకులు, మీకు సింక్ అంటే తెలుసా? సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్, డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇప్పుడు కిడ్స్ లేకపోవడం ఒక ఫ్యాషన్, అంటే వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు కిడ్స్ లేకుండా గడపాలన్నట్టు. ఇంకా వీళ్ళు సంపాదించుకోవాలి, తినాలి కథ పడుకోవాలి అంతే. ఇక పిల్లల దిలకు దానికి వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఏంది? డెఫినేషన్ ఏంటంటే జీవితం అంటే అదే అంటారు. జీవితం అంటే కరెక్ట్ జీవితం అంటే నువ్వు ఒక పెళ్లి చేసుకో, ఒకరిని కాపాడు, ఒక పిల్లగాని గాను, ఒక చేతికి ఒక పిల్లగాని కానీ మన ముడ్డిగా అడుగు తెలుస్తుంది జీవితం. ఎందుకు ఇప్పుడున్న యువత పెళ్లి చేసుకొని పిల్లలు గంటానికి భయపడుతుంది చెప్పు? బాధ్యతలు తీసుకోవడానికి అదే అంటానా, బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా లేరు, ఎంజాయ్మెంట్ కూడా రెడీగా ఉన్నారు. పోనీ ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళ దృష్టిలో ఏంది? తాగటం, తినటం, పడుకోవడం, ఓకే అడ్డమైన పనులు చేయటం, ఇది ఎంజాయ్మెంట్ అంటున్నారు. వాయు వరుసలు లేకుండా గడపడం, ఇది ఎంజాయ్మెంట్ అంటున్నారు.
ఒక పిల్లగాన్ని కన్న తర్వాత వాళ్ళని సరైన పద్ధతిలో పెంచాలి అంటే తల్లిదండ్రులు ఎంత త్యాగం చేస్తారో అనేది వాళ్ళకి అర్థం కాదు. కరెక్ట్. రాత్రి నిద్రలు ఉండవు. అవును. ఓకే, పిల్లల కోసం కోరికలు చంపుకోవాలా, ఏదైనా ఖర్చు పెట్టాలంటే భయం అవుతుంది. అరే ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే రేపు వాళ్ళ చదువులకు పనికి వస్తుందేమో, రేపు వాళ్ళ కెరియర్కి పనికి వస్తుందేమో, రేపు పొద్దుల పక్కన నాకేమన్నా అయితే వాళ్ళకు ఎవరు పెడతారు అనే భయానికి జీవితాన్ని కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తారు. అవును. రిక్షా దొక్కేవాడి స్థాయిలో రిక్షా దొక్కేవాడు చేస్తాడు, ఒక స్కూల్ టీచర్ స్థాయిలో వాడి స్థాయిలో వాడు చేస్తాడు, ఒక మినిస్టర్ స్థాయిలో మినిస్టర్ చేస్తాడు. భారతదేశంలో ప్రతి ఒక్కరు సంపాదించేది కష్టపడేది పిల్లల కోసమే. కరెక్ట్. అప్పుడప్పుడు అర్ధరాత్రి కూడా జ్వరాలు వస్తే సంకలకి వేసుకొని వర్షాలు పడుతుంటే ఆటోలు దొరకవు తిరుగుతుండాల. ఒక్కొక్కసారి జ్వరం వస్తే నిద్రపోయినాం అనుకో, జ్వరం రాత్రిపూట ఎక్కువ పెరిగి ఏం ప్రాబ్లం వస్తుందని ఆ జ్వరం తగ్గేంత వరకు ఆ పక్కన కూర్చోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు యువతరం ఎక్కడ చేస్తున్నది? అంత కష్టపడి పెంచిన పేరెంట్స్ కి ఎక్కడ వాళ్ళు వాల్యూ లేదు. కష్టపడి పెంచిన పేరెంట్స్ కి వాల్యూ లేదు ఈ దేశంలో ఇప్పుడు. నువ్వేం చేసావు? అదే అంటున్నా, వాల్యూ లేదు. కష్టపడి పెంచిన పేరెంట్స్ కూడా వాల్యూ లేదు ఈ దేశంలో. ఎక్కడో వదిలిపెట్టి వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళని మంచిగా చూసుకోకపోవడము, వాళ్ళతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడటము, ఆస్తుల కోసం కొట్లాడుకుంటే కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. అందరూ ఉంటే సమానంగా అందరూ మంచిగా చూసుకొని అందరూ కలిసి కట్టుకు ఉండాలి. కానీ ఇంట్లో తల్లిదండ్రులు, తండ్రి కొడుకులు, లేకపోతే తల్లి కొడుకులు, తల్లి బిడ్డలు ఆస్తుల కోసం కొట్లాడుకుంటారు. రైట్. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.